అందరికీ నమస్కారం. పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఈరోజు క్లాసులో మనం చూడబోయేది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, హ్యూమన్ రైట్స్, చైల్డ్ రైట్స్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఈ చట్టాలకు సంబంధించిన విషయాల్ని ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం చూడబోతున్నాం. ముందుగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, చట్టాలు, హక్కులు. ఈ చాప్టర్లో ఫస్ట్ మనం చూడబోయేది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. ముందుగా ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ దీని యొక్క చరిత్రను ఒకసారి చూద్దాం. ఇది ఫస్ట్ విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన, విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన యూడిహెచ్ఆర్. ఇందులో ఆర్టికల్ 26 విద్యా హక్కు గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 26 విద్యా హక్కు గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా బాలల హక్కులకు సంబంధించినటువంటి యుఎన్సిఆర్సి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద రైట్ ఆఫ్ ద చైల్డ్, ఇందులో ఆర్టికల్ 28 విద్యా హక్కు గురించి తెలియజేస్తుంది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మన విద్యా హక్కుని ఆదేశ సూత్రాల్లో చేర్చాం. 86వ రాజ్యాంగ సవరణ 2002 ద్వారా ఆర్టికల్ 21A చేర్చడం ద్వారా విద్యా హక్కుని మనం ప్రాథమిక హక్కుని చేసాం. 6 నుంచి 14 సంవత్సరాల్లో పిల్లలకి విద్యా హక్కు అనేది ప్రాథమిక హక్కుగా మార్చాం 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21A అనే ఆర్టికల్ని చేర్చడం ద్వారా. ఆ తర్వాత మనం పార్లమెంట్లో దీనికి సంబంధించి చట్టాన్ని తీసుకొచ్చాం. ఈ చట్టమే ఏ పేరుతో పిలుస్తుందండి? ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం, ఆర్టీఈ 2009. ఆర్టీఈ 2009 ఇది పార్లమెంట్లో 2009 ఆగస్టులో ప్రవేశపెట్టారు. అలాగే 26 ఆగస్ట్ 2009 పార్లమెంట్ ఆమోదం పొందింది. ఆ తర్వాత రోజు అంటే 27 ఆగస్ట్ 2009 గెజిట్లో ప్రకటించారు. అయితే అమల్లోకి వచ్చింది మాత్రం ఏప్రిల్ 1, 2010. ఆర్టీఈ చట్టం 2009 అమల్లోకి వచ్చింది ఏప్రిల్ 1, 2010. ఈ చట్టంలో మొత్తం 7 అధ్యాయాలు ఉన్నాయి, 38 సెక్షన్లు ఉన్నాయి, ఒక షెడ్యూల్ ఉంది. 7 అధ్యాయాలు, 38 సెక్షన్లు, ఒక షెడ్యూలు ఇందులో ఉంది. ఇప్పుడు మనం ఇందులో నుంచి ఇంపార్టెంట్ విషయాలు చూద్దాం. ఏ చట్టంలో అయినా సాధారణంగా మొదటి అధ్యాయంలో ఆ చట్టం యొక్క పేరును తెలియజేస్తారు, ఆ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందని తెలియజేస్తారు. అదేవిధంగా అందులో ఉన్నటువంటి నిర్వచనాలన్నింటినీ సాధారణంగా మొదటి అధ్యాయంలో ఉంటాయి. ఇక్కడ కూడా అలాగే ఉంది. చట్టం యొక్క పేరు ది రైట్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందని మనం చూసాం. అలాగే బాలలు అంటే 6 నుంచి 14 సంవత్సరాలు. అదే తరగతి వారీగా అయితే 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు. ఇది ఈ చట్టం ప్రకారం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ సెక్షన్ 3. ఈ చట్టం యొక్క టైటిల్లో ఏముందో అది సెక్షన్ 3లో ఉంది. అంటే 6 నుంచి 14 సంవత్సరాల బాల బాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య పొందే హక్కు ఉంటుంది. సెక్షన్ 3 ఇంపార్టెంట్ సెక్షన్ అండి. ఈ సెక్షన్ 3 అనేది ఇక్కడ బాలలందరికీ అంటే అర్థం ఏంటండి? ఎటువంటి భేదభావం లేదు. బాలబాలికల మధ్య భేదభావం లేదు. సాధారణ బాలబాలికలకి, వికలాంగ బాలబాలికలకి మధ్య కూడా ఎటువంటి భేదము లేదు. ఇది అందరికీ అంటే అర్థం అది. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్
సెక్షన్ 5 ఇదేం తెలియజేస్తుందంటే టీసీ లేదు, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ లేదా బదిలీ ధృవీకరణ పత్రం లేదు అనే పేరుతో అడ్మిషన్ని నిరాకరించరాదు అనేది సెక్షన్ 5. అలాగే సెక్షన్ 6లో ఏం తెలియజేస్తున్నారు అంటే 1 కిలోమీటర్ లోపు ప్రాథమిక పాఠశాల ఉండాలి, అంటే 1 నుంచి 5 తరగతుల వారికి. 3 కిలోమీటర్ల లోపు ప్రాథమికోన్నత పాఠశాల ఉండాలి, అంటే 6 నుంచి 8 తరగతుల వారికి. ఇది సెక్షన్ 6 తెలియజేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ 13. అలాగే ఇక్కడ ఒకేసారి సెక్షన్ 13, సెక్షన్ 18 రెండూ కలిపి చూద్దామండి. ఈ రెండూ కూడా జరిమానాల గురించి తెలియజేస్తాయి. సెక్షన్ 13, సెక్షన్ 18. సెక్షన్ 13 ఏం తెలియజేస్తుంది? క్యాపిటేషన్ ఫీజు వసూలు చేయకూడదు, అలాగే ప్రవేశ పరీక్షల నిషేధం అని తెలియజేస్తుంది. ఇక్కడ ఎవరైనా సరే ఉల్లంఘిస్తే మొదటి ఉల్లంఘనకి 25,000 రూపాయల జరిమానా ఉంటుంది. రెండో ఉల్లంఘన నుంచి ప్రతి ఉల్లంఘనకి 50,000 రూపాయల జరిమానా ఉంటుంది. సెక్షన్ 13 దేన్ని నిషేధిస్తున్నదండి? క్యాపిటేషన్ ఫీజు, ప్రవేశ పరీక్షల్ని నిషేధిస్తుంది. మొదటి ఉల్లంఘనకి 25,000, ఆ తర్వాత ప్రతి ఉల్లంఘనకి 50,000 రూపాయల జరిమానా. సేమ్ సెక్షన్ 18 కూడా జరిమానాల గురించే మాట్లాడుతుంది. అయితే సెక్షన్ 18 పాఠశాలల గుర్తింపుకు సంబంధించినటువంటి విషయము. గుర్తింపు లేకుండా పాఠశాల నడిపితే 1,00,000 రూపాయల జరిమానా విధిస్తారు. అదే ఆ తర్వాత కూడా కొనసాగితే ప్రతి రోజుకి 10,000 రూపాయల జరిమానా విధిస్తారు. ఇది సెక్షన్ 18 పాఠశాలల గుర్తింపుకు సంబంధించింది. ఇవి రెండు జరిమానాలు 13, 18 ఒకేసారి చూసాం. 13లో క్యాపిటేషన్ ఫీజు, ప్రవేశ పరీక్షలకు వ్యతిరేకంగా ఉంటే జరిమానాలు ఎంత అనేది. సెక్షన్ 18 గుర్తింపు లేకుండా పాఠశాల నడిపితే జరిమానా ఎంత. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ సెక్షన్ 17. ఈ సెక్షన్ 17 పిల్లల్ని శారీరకంగా శిక్షించడం, మానసికంగా వేధించడం నిషేధం. ఓకే అండి, అలా చేస్తే శిక్షార్హులు. ఇది సెక్షన్ 17. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ సెక్షన్ 20. ఈ సెక్షన్ 20 దేని గురించి తెలియజేస్తుందంటే పేరెంట్స్ మానిటరింగ్ కమిటీ. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూస్తున్నామండి. ఈ చట్టం పార్లమెంట్ చేసినప్పటికి కూడా రాష్ట్రాలకి వాళ్ళ నియమ నిబంధనలు రూపొందించుకునే అధికారం కల్పించారు కొన్ని విషయాల్లో. దాన్ని బట్టి ప్రతి రాష్ట్రం తనవైన సొంత నియమ నిబంధనలను ఏర్పాటు చేసుకున్నది. మనం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చూస్తున్నాం. పేరెంట్స్ మానిటరింగ్ కమిటీ. ఈ పేరెంట్స్ మానిటరింగ్ కమిటీలో సభ్యులుగా ప్రతి తరగతి నుంచి 3 ఉండాలి. ఆ 3లో ఒకళ్ళు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళై ఉండాలి, ఒకళ్ళు ప్రతికూల వర్గానికి చెందిన వారై ఉండాలి. 3లో 2 బలహీన వర్గాలు లేదా ప్రతికూల వర్గానికి చెందిన వాళ్ళు 2 ఉండాలి. ఒకళ్ళు ఎవరైనా ఉండొచ్చు. ఇక ఈ 3లో ఇప్పుడు వెనుకబడ్డ వర్గాలు చెప్పాం కదండి, ఈ 2లో మళ్ళీ ఒకళ్ళు మహిళ అయి ఉండాలి. అంటే బలహీన వర్గాలు ప్రతికూల వర్గానికి చెందిన వాళ్ళలో నుంచి కనీసం ఒకరు మహిళ అయి ఉండాలి. ఓకే అండి, కనీసం ఒకరు అయి ఉండాలి. నెక్స్ట్ సెక్షన్ 21 పాఠశాల యాజమాన్య కమిటీల గురించి తెలియజేస్తుందండి. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. ఇందులో 75% మంది తల్లిదండ్రులు ఉండాలి, 25% మంది ప్రజాప్రతినిధులు ఉండాలి. మొత్తంలో 50% మంది కనీసం మహిళలు ఉండాలి. దీనికి కన్వీనర్గా ప్రధానోపాధ్యాయులు వ్యవహరిస్తారు. చైర్మన్ ఎవరవుతారండి? విద్యార్థి యొక్క తల్లి లేదా తండ్రి చైర్మన్ కావచ్చు. ఇది దీనికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ సెక్షన్ 27. ఇది ఉపాధ్యాయులకు సంబంధించింది. విద్యేతర పనులకు టీచర్లను పంపటంపై నిషేధం. దీనికి ఎగ్జంప్షన్ జనాభా గణన, వైపరీత్య సహాయ విధులు, ఎన్నికల విధులు. ఇవి తప్ప, అంటే జనాభా గణన,
వైపరీత్య సహాయ విధులు, ఎన్నికల విధులు తప్ప ఇతర ఏ విద్యేతర విధులు టీచర్లకి కేటాయించకూడదు. ఇది సెక్షన్ 27. ఓకే అండి, ఇవి ఇందులో ఇంపార్టెంట్ సెక్షన్స్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ సెక్షన్స్. అలాగే దీనిలో ఒక షెడ్యూల్ ఉంది. ఈ షెడ్యూల్లో ఉన్న విషయాలు కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అమెండ్మెంట్స్ ఇస్తూ ఉన్నాయి. వీటిల్లో ఇంపార్టెంట్ చెప్తాను. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పని దినాలు 200 ఉండాలి. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు పని దినాలు 220 ఉండాలి. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఒక విద్యా సంవత్సరంలో 800 ఇన్స్ట్రక్షన్స్ అవర్స్ ఉండాలి. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఒక విద్యా సంవత్సరంలో 1000 ఇన్స్ట్రక్షనల్ అవర్స్ ఉండాలి. ఉపాధ్యాయుడికి ప్రిపరేషన్ అవర్స్తో కలిపి వారానికి 45 టీచింగ్ అవర్స్ ఉండాలి. ఇవి ఇంపార్టెంట్ అండ్ షెడ్యూల్లో ఉన్న విషయాల్లో ఇవి ఇంపార్టెంట్. ఇందులో అమెండ్మెంట్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి లేటెస్ట్ అమెండ్మెంట్స్ ఆధారంగా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇవి 2 జనరల్ బిట్స్ ఉన్నాయండి. ఇవి ఇస్తారు ఇవ్వరు అనేది కాదు. ఆర్టీఈ అమలు చేస్తున్న దేశాల్లో అగ్రస్థానంలో ఉన్న దేశం అని చిలీ అని ఒక పేరు మీ తెలుగు అకాడమీలో ఇచ్చారు. ఇక్కడ చిలీలో ఉచిత నిర్బంధ విద్య 6 నుంచి 21 సంవత్సరాల వారికి ఇస్తున్నారు అని చెప్పి ఈ పుస్తకంలో రాయటం జరిగింది. ఇది మన దేశానికి సంబంధించిన విషయం కాదు. ఓకే అండి, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ఏరియా. చట్టం 2009 అమల్లోకి వచ్చింది. 2010 ఏప్రిల్ 1 నుంచి. ఇంపార్టెంట్ సెక్షన్స్: సెక్షన్ 3 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కు ఉంటుంది. సెక్షన్ 5 టీసీ లేదనే కారణంతో అడ్మిషన్ నిరాకరించకూడదు. సెక్షన్ 6 1 కిలోమీటర్ లోపు ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్ లోపు ప్రాథమికోన్నత పాఠశాల ఉండాలి. సెక్షన్ 13 క్యాపిటేషన్ ఫీజు ప్రవేశ పరీక్షలు 2 ఉండకూడదు. ఉంటే ఉల్లంఘనకి మొదటిసారి 25,000, తర్వాత ప్రతిసారి 50,000. గుర్తింపు లేకుండా పాఠశాల నడిపితే ₹1,00,000 ఫైన్, ఇంకా కొనసాగిస్తే రోజుకి ₹10,000 ఫైన్. పిల్లల్ని శారీరకంగా శిక్షించకూడదు, మానసికంగా వేధించకూడదు. అలా చేస్తే శిక్షార్హులు. ఇది సెక్షన్ 17. పేరెంట్ మానిటరింగ్ కమిటీ ఇది సెక్షన్ 20. ప్రతి క్లాస్ నుంచి 3 ఉండాలి. ఒకళ్ళు బలహీన వర్గాలు, ఒకళ్ళు ప్రతికూల వర్గాలు. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు మహిళ అయి ఉండాలి. నెక్స్ట్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ 75% తల్లిదండ్రులు, 25% ప్రజాప్రతినిధులు, 50% మంది మహిళలు ఉండాలి. చైర్మన్గా విద్యార్థి యొక్క తల్లి లేదా తండ్రి ఉంటారు. కన్వీనర్గా హెడ్ మాస్టర్ ఉంటారు. సెక్షన్ 27 టీచర్లని విద్యేతర పనులకు కేటాయించకూడదు. ఎగ్జంప్షన్, జనాభా గణన, వైపరీత్య విధులు, ఎన్నికల విధులు. ఓకే అండి, రైట్. ఇవి ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చూసాం కాబట్టి దాని కంటిన్యూషన్గా బాలల హక్కులు చూద్దాం. బాలల హక్కులు అయితే అసలు బాలలు అంటే ఎవరు? బాలల హక్కులు సరే, బాలలు అంటే ఎవరు? మన దేశంలో బాలల హక్కులకు సంబంధించి బాలల్ని నిర్వచించే విషయంలో అనేక చట్టాలు ఉన్నాయండి. ఒక్కో చట్టంలో ఒక్కో విధమైన నిర్వచనం ఉంది. కాబట్టి ముందు బాలలు అంటే ఎవరు అనేది చూద్దాం. ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చూసాం. 6 నుంచి 14 సంవత్సరాల్లో పిల్లలు. అలాగే మిగతా చట్టాల్లో ఏముందో కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, పోక్సో, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్, 18 years. రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016, వికలాంగుల చట్టం, 18 years. బాలల న్యాయ చట్టం 18 years, బాలురైతే, బాలికలైతే 16. హిందూ మైనార్టీ సంరక్షణ చట్టం 18 years. UNCRC 18 years. ఓకే అండి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 18 years. ఓకే అండి. ఈ చట్టాలన్నింటిలో బాలలు అంటే 18 సంవత్సరాల వయసు వరకు బాలలుగా గుర్తించారు. ఏ చట్టాలు 18 సంవత్సరాల వయసు వరకు బాలలు అని చెప్తున్నాయండి? ఇంకోసారి,
ఒకటి పోక్సో, రెండు రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ వికలాంగుల చట్టం, అలాగే హిందూ మైనార్టీ సంరక్షణ చట్టం, అలాగే నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ, ఇంకొక చట్టం బాలల న్యాయ చట్టం. ఈ బాలల న్యాయ చట్టంలో బాలురికైతే 18 సంవత్సరాలు, బాలికలైతే 16 సంవత్సరాలు. ఇవన్నీ ఇంటర్నేషనల్ చూసుకుంటే యుఎన్సిఆర్సి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద రైట్ ఆఫ్ ద చైల్డ్, వీళ్ళు కూడా 18 సంవత్సరాలు చెప్తున్నారు. ఇవి నెక్స్ట్ 14 సంవత్సరాలు అని చెప్పేది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఒకటి, బాల శ్రామికుల చట్టం ఒకటి. ఇవి రెండు 14 సంవత్సరాలు అని చెప్పి చెప్తున్నాయి. ఇదండి బాలలు అంటే ఎవరు. కొన్ని చట్టాలు 14 సంవత్సరాలు, కొన్ని చట్టాలు 18 సంవత్సరాలు. ఒక చట్టం మాత్రం బాలల న్యాయ చట్టం మాత్రం బాలురికి 18, బాలికలకి 16 సంవత్సరాలు. ఇవి చెప్పింది. ఓకే, ఇప్పుడు యుఎన్సిఆర్సి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్, వీళ్ళు బాలల హక్కుల ప్రకటనని జారీ చేశారండి 10 అంశాలతోటి. ఈ ప్రకటన జారీ అయింది 1959 నవంబర్ 29. అలాగే అంతర్జాతీయ బాలుల హక్కుల పరిరక్షణ దినంగా మనం జరుపుకుంటాం నవంబర్ 20. ఈరోజు బాలల హక్కుల పరిరక్షణ దినంగా మనం జరుపుకుంటాం. ఇప్పుడు యుఎన్సిఆర్సి దీన్ని ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. దీనిలో ఉన్న మొత్తం ఆర్టికల్స్ సంఖ్య 54. ఓకే అండి, ఈ 54 ఆర్టికల్స్లో విద్యా హక్కు గురించి తెలియజేసేటువంటి ఆర్టికల్ 28. ఆర్టికల్ 28 ఇవ్వండి బాలల హక్కులకు సంబంధించినంత వరకు ఇంపార్టెంట్ విషయాలు. అయితే మన రాజ్యాంగంలో బాలల హక్కుల గురించి ఎక్కడెక్కడ చెప్పారు? మన రాజ్యాంగంలో బాలల హక్కుల గురించి చెప్పిన ఆర్టికల్స్ వరుసగా ఆర్టికల్ 21A 6 నుంచి 14 సంవత్సరాల బాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు. ఇది ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం వచ్చిందండి? 86వ రాజ్యాంగ సవరణ 2002. ఈ 86వ రాజ్యాంగ సవరణ కొత్తగా ఆర్టికల్ 21Aని రాజ్యాంగంలో చేర్చింది. అదేవిధంగా ఇంకో 2 ఆర్టికల్ని రివైజ్ చేసింది. ఆర్టికల్ 45 ఆదేశ సూత్రాల్లో ఇక్కడ పూర్వ ప్రాథమిక విద్యనివ్వటం ప్రభుత్వ బాధ్యతగా చెప్పబడింది. అలాగే పిల్లల్ని బడికి పంపించడం తల్లిదండ్రుల బాధ్యతగా చెప్పబడింది. ప్రాథమిక విధుల్లో ఆర్టికల్ 51A సబ్ క్లాస్ కేలో. ఓకే అండి, ఇది కొత్తగా యాడ్ చేసింది. 51A సబ్ క్లాస్ కే కొత్తగా యాడ్ చేశారు, 21A కొత్తగా యాడ్ చేశారు, 45 రివైజ్ చేశారు. ఇది దేని ప్రకారం అని మన రాజ్యాంగంలో. ఇంకా మిగతావన్నీ మీకు ప్రాథమిక హక్కుల్లో మీరు చదువుకొని ఉంటారు, అక్కడ వచ్చేస్తే. నెక్స్ట్ వచ్చేటప్పటికి మానవ హక్కులు. ఈ మానవ హక్కులు అంటే ఏంటండి? మానవ హక్కులు, సహజ హక్కులు, ప్రాథమిక హక్కులు, ఇలా రకరకాల పేర్లతో ఉంటాయి. గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి అవసరమైనటువంటి హక్కులు. ఈ మానవ హక్కుల గురించి చూస్తే ముందు మొట్టమొదటిసారిగా ఈ మానవ హక్కుల విషయంలో జరిగిన మొదటి ప్రయత్నంగా మనం మ్యాగ్నా కార్టా తీసుకుంటాం. ఈ మ్యాగ్నా కార్టా మన దేశానికి సంబంధించి కాదండి, ఇంగ్లాండ్లో 1215వ సంవత్సరంలో ఇది ప్రకటించబడింది. అప్పటి రాజు అక్కడ జేమ్స్ I ఇంగ్లాండ్కి సంబంధించింది. ఓకే అండి, ఆ తర్వాత చాలా దేశాల్లో ఈ హక్కులు వరుసగా అడాప్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఇది డిసెంబర్ 10. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ 10. ఓకే అండి, అలాగే విశ్వ మానవ హక్కుల ప్రకటన UDHR 1948 డిసెంబర్ 10. ఇది ఈ రోజునే మనం ఎలా జరుపుకుంటున్నామండి?
ప్రపంచ మానవ హక్కుల దినంగా జరుపుకుంటూ వస్తున్నాం. అలాగే ఇందులో మొత్తం ఒక 30 ఆర్టికల్స్ ఉన్నాయండి. ఐక్యరాజ్య సమితికి సంబంధించి విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన, విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన, ఇందులో ఆర్టికల్ సంఖ్య 30. ఈ 30 ఆర్టికల్స్లో ఉన్న చాలా విషయాల్ని మనం మన రాజ్యాంగంలో చేర్చాం. కొన్నిటిని ప్రాథమిక హక్కులుగా చేర్చాం, కొన్నిటిని రాజ్యాంగపరమైన హక్కులుగా చేర్చాం, అంటే ప్రాథమిక హక్కులు బయట కొన్నిటిని చేర్చాం. కొన్నిటి విషయాల్లో పార్లమెంట్లో చట్టాలు చేస్తాం. ప్రాథమిక హక్కులు చట్టబద్ధమైన హక్కులుగా వీటిలో చాలా విషయాలు మనం మన భారత రాజ్యాంగంలో అమలు చేసుకుంటూ వస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 3, ఆర్టికల్ 4, ఆర్టికల్ 7, ఆర్టికల్ 13, ఆర్టికల్ 18, 19, 20 ఎక్కడవండి ఇవన్నీ విశ్వజనీన మానవ హక్కుల ప్రకటనలో ఉన్నటువంటి ఆర్టికల్స్. వీటన్నిటినీ తెచ్చి మన ప్రాథమిక హక్కుల్లో మనం స్థానం కల్పించాం. అలాగే ఆర్టికల్ 21 దీన్ని మనం రాజ్యాంగంలోనే వేరే చోట హక్కుగా ఇచ్చాం, ప్రాథమిక హక్కులు బయట దీన్ని హక్కుగా ఇచ్చాం ఇలా. అలాగే ఆర్టికల్ 23 దీన్ని ఆదేశ సూత్రాల్లో చేర్చాం. అంటే ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత పొందినవి. ఇవన్నీ మీ ఎగ్జామ్కి ఏమీ బట్టి కొట్టాల్సిన అవసరమే ఉందని నేను అనుకోవట్లేదండి. అయితే ఆర్టికల్ 26 మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ప్రతి వ్యక్తికి చదువుకునే హక్కు ఉంది. దేనిలో అండి ఆర్టికల్ 26? ఇది విశ్వజనీన మానవ హక్కుల ప్రకటించేటప్పటికి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు, ఈ భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులు ఇవన్నీ మీకు తెలిసినవేనండి. ప్రత్యేకంగా ఇక్కడ నేను మీ టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. ప్రాథమిక హక్కులు, సమానత్వ హక్కు ఆర్టికల్ 14 నుంచి 18, స్వేచ్ఛా స్వాతంత్ర హక్కు ఆర్టికల్ 19 నుంచి 22, పీడనాన్ని నిరోధించే హక్కు ఆర్టికల్ 23, 24, మత స్వాతంత్ర హక్కు ఆర్టికల్ 25 నుంచి 28, సాంస్కృతిక విద్యా విషయక హక్కు ఆర్టికల్ 29 నుంచి 30, రాజ్యాంగ పరిహార హక్కు ఆర్టికల్ 32. అలాగే వీటిలో ఉన్నటువంటి మిగతా హక్కులు ఇవన్నీ మీరు స్కూల్ డేస్ నుంచి చదువుకుంటూనే ఉండి ఉంటారు. భారతదేశానికి వచ్చేటప్పటికి జాతీయ మానవ హక్కుల కమిషన్ దీన్ని ఫస్ట్ ఆర్డినెన్స్ ద్వారా ఏర్పాటు చేశారు, తర్వాత దీన్ని చట్టం చేయడం జరిగింది. 1993లో అక్టోబర్ 12న దీన్ని స్థాపించడం జరిగిందండి. దీనికి సంబంధించి మీ తెలుగు అకాడమీ బుక్లో ఉన్నటువంటి విషయాలకి కొన్ని మాడిఫికేషన్స్ అవసరమండి, అవి కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ దీనికి ఒక చైర్మన్ ఉంటాడు. ఈ చైర్మన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా అయి ఉండొచ్చు, లేదా రిటైర్డ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా కూడా అయి ఉండవచ్చు. 5 సభ్యులు ఉంటారండి. ఈ సభ్యులుగా ఎంపికయ్యేవాళ్ళు సుప్రీంకోర్టు జడ్జి అయినా అయి ఉండొచ్చు, లేదా రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి అయినా అయి ఉండొచ్చు. అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు అయినా అయి ఉండొచ్చు, లేదా రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు అయినా అయి ఉండొచ్చు. ఈ 5 సభ్యులలో ఒకళ్ళు మహిళా సభ్యులు అయి ఉండాలి. పదవీ కాలం 3 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాల వయసు, ఏది ముందైతే అది. అలాగే నియమించేది రాష్ట్రపతి. ఎంపిక చేయడానికి ఒక కమిటీ ఏర్పడుతుందండి. ఈ కమిటీ ప్రధాని అధ్యక్షతన ఏర్పడుతుంది. ఇందులో 6 ఉంటారు. అంటే ప్రధాని కాకుండా 5 ఉంటారు. ప్రధాని కాకుండా ఉండేటువంటి మిగతా 5 లోక్సభ స్పీకర్, రాజ్యసభ ఉపాధ్యక్షుడు, లోక్సభలోనూ రాజ్యసభలోనూ ఉన్న ప్రతిపక్ష నాయకులు, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి. వీళ్ళు 5 ఇందులో సభ్యులుగా ఉంటారు. కానీ ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దీనికి మొట్టమొదటి చైర్మన్ రంగనాథ్ మిశ్రా. ప్రస్తుత చైర్మన్ ఎవరండి? వి రామసుబ్రమణియన్. ప్రస్తుత చైర్మన్ వి రామసుబ్రమణియన్. ఇది జాతీయ మానవ హక్కుల కమిషన్. సేమ్ అలాగే
రాష్ట్రంలో కూడా మానవ హక్కుల కమిషన్ ఉంటుందండి. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ దీన్ని నియమించేది మాత్రం గవర్నర్, తొలగించే అధికారం మాత్రం రాష్ట్రపతిది. ఓకే అండి. ఇక్కడ ఈ కమిటీ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ని, సభ్యుల్ని నియమించడానికి ఏర్పడే కమిటీకి అధ్యక్షులు ముఖ్యమంత్రి అవుతారు. అలాగే ఇందులో ఉండే ఇతర సభ్యులు స్పీకర్, రాష్ట్ర హోంమంత్రి, అలాగే శాసనసభలో ప్రతిపక్ష నాయకులు వీళ్ళు ఉంటారు. అయితే రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఒక చైర్మన్ ఉంటాడు, ఇద్దరు సభ్యులు ఉంటారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులు ఉంటారు. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మానవ హక్కుల కమిషన్ దీనికి సంబంధించి అంతర్జాతీయ సమావేశాలు కొన్ని జరిగినాయి. 1978 వియన్నా, 1987 మాల్టా, 1992 ట్యూనిస్, 1993 మళ్ళీ వియన్నా. ఈ 1993 వియన్నా అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అండి ఈ మానవ హక్కులకు సంబంధించి. మనం రైట్ టు ఎడ్యుకేషన్ చూసాం, బాలల హక్కులు చూసాం, మానవ హక్కులు చూసాం. నెక్స్ట్ ఇందులో మనకి మిగిలింది ఏంటండి, సమాచార హక్కు చట్టం 2005. సమాచార హక్కు చట్టం 2005. ఈ సమాచార హక్కు చట్టం 2005 ముందు సమాచార హక్కుకు ఉన్నటువంటి చరిత్ర ఒక్క పాయింటే చూద్దామండి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ సమాచార హక్కు చట్టాన్ని చేసినటువంటి దేశం స్వీడన్. అక్కడ ఏ పేరుతో దీన్ని చేశారు? అంబుడ్స్మన్ పేరుతోటి. ఈ సమాచార హక్కు చట్టం మన దగ్గర ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ కమిషన్లు ఉన్నాయో అదేవిధంగా వేర్వేరు దేశాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ స్వీడన్లో అంబుడ్స్మన్ అనే పేరుతో పిలుస్తారు. మన దగ్గర ఈ సమాచార హక్కు చట్టం ఏర్పాటు చేయడానికి, సాధ్యాసాధ్యాలు పరిమితుల్ని అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి అధ్యక్షుడు హెచ్.సి. సౌరి. కమిటీ అధ్యక్షుడు హెచ్.సి. సౌరి. ఇక్కడ ఈ సమాచార హక్కు చట్టం ఇది రాష్ట్రపతి ఆమోదం పొందినది జూన్ 15, 2005. రాష్ట్రపతి ఆమోదం పొందింది జూన్ 15, 2005. అమల్లోకి వచ్చింది అక్టోబర్ 12, 2005. అక్టోబర్ 12, 2005 ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం అమల్లోకి వచ్చింది అక్టోబర్ 12, 2005. ఓకే అండి. అయితే ఈ చట్టం లేకముందు ఈ హక్కు లేదా? ఉందండి. ఆర్టికల్ 19(1) భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) ఉన్న హక్కుని, ఆ హక్కు యొక్క కార్యాచరణే ఈ సమాచార హక్కు చట్టం. ఆర్టికల్ 19(1) ద్వారా పౌరులకు లభించిన హక్కుకి కార్యాచరణే సమాచార హక్కు చట్టం. ఓకే అండి. చట్టబద్ధం చేయటం ద్వారా దాన్ని అమలులోకి తీసుకురావడం జరిగింది. ఓకే అండి. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇందులో మొత్తం 6 చాప్టర్లు ఉన్నాయి, 31 సెక్షన్లు ఉన్నాయి, 2 షెడ్యూళ్ళు ఉన్నాయి. 6 చాప్టర్లు, 31 సెక్షన్లు, 2 షెడ్యూళ్ళు ఉన్నాయి. ఇందులో ఇంపార్టెంట్ ఫస్ట్ సెక్షన్ 3 చట్టంలోని నిబంధనలకు లోబడి పౌరులందరికీ సమాచారాన్ని అభ్యంతరం లేకుండా పొందే హక్కు ఉంటుంది. ఈ హక్కు గురించి తెలియజేసిందే సెక్షన్ 3. ఓకే అండి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి సమాచారాన్ని ఎన్ని రోజుల్లోపు ఇవ్వాలి ఈ విషయాన్ని సెక్షన్ 7లో చెప్పారు. సాధారణంగా సమాచారాన్ని 30 రోజుల్లో ఇవ్వాలండి. ఎవరికి మనం అప్లికేషన్ ఇస్తే సాధారణంగా ప్రతి కార్యాలయంలో PIO ఉంటారు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. ఆయనకి మనం ఇస్తే 30 రోజుల్లో ఇవ్వాలి. ఒకవేళ APIO కనుక ఇస్తే 35 రోజుల్లోపు సమాచారాన్ని ఇవ్వాలి.
అదే కనుక సమాచారం వ్యక్తి ప్రాణానికి వ్యక్తి స్వేచ్ఛకి సంబంధించినది కనుక అయితే 48 గంటల్లోనే సమాచారాన్ని ఇవ్వాలి. నెక్స్ట్, ఎవరు ఏ సమాచారం అడిగితే అది చేయాల్సిందేనా? మినహాయింపులు ఏమి లేవా? ఉన్నాయి. ఈ మినహాయింపుల గురించి తెలియజేస్తుంది సమాచారం సెక్షన్ 8. సెక్షన్ 7 ఎప్పటిలోపు ఇవ్వాలని తెలియజేస్తుంది. సెక్షన్ 8 ఏ సమాచారం ఇవ్వకుండా ఉండవచ్చు, దీనికి ఉన్న మినహాయింపులు ఏవి అనేది తెలియజేస్తుంది. ఓకే అండి. దేశ సార్వభౌమాధికారానికి సమగ్రతకి సంబంధించిన విషయాలు, అలాగే ఇతర రిస్ట్రిక్షన్స్ కొన్ని ఉన్నాయండి. అలాంటి సమాచారాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది సెక్షన్ 8. అలాగే కేంద్రంలో ఒక సమాచార కమిషన్ ఏర్పడాలి అని తెలియజేసేది సెక్షన్ 12. సెక్షన్ 12లో ఏం చెప్పారండి? కేంద్ర సమాచార కమిషన్ స్థాపన లేదా నిర్మాణానికి సంబంధించినటువంటి విషయం. ఇందులో ఒక ప్రధాన సమాచార కమిషనర్, 10 మందికి మించకుండా సభ్యులు ఉండాలి అని తెలియజేస్తుంది సెక్షన్ 12. మరి రాష్ట్రంలో ఒక సమాచార కమిషన్ స్థాపన జరగాలి అని తెలియజేసేది సెక్షన్ 15. సెక్షన్ 12, సెక్షన్ 15. సెక్షన్ 12 కేంద్ర సమాచార కమిషన్ స్థాపన, సెక్షన్ 15 రాష్ట్ర సమాచార కమిషన్ స్థాపన గురించి తెలియజేస్తూ ఉంది. అలాగే సెక్షన్ 20 జరిమానాలు శిక్షల గురించి తెలియజేస్తుంది. ఒకవేళ సమాచారాన్ని ఇవ్వకపోతే ఎన్ని రోజుల్లోపు? సాధారణంగా 30 రోజులు. వ్యక్తి స్వేచ్ఛ ప్రాణానికి సంబంధించి 48 గంటలు. సరైన సమయానికి సమాచారాన్ని ఇవ్వకపోతే రోజుకి 250 రూపాయల చొప్పున జరిమానా ఉంటుంది. మ్యాక్సిమం 25,000. ఇది జరిమానాకు సంబంధించి. అలాగే దీనికి సంబంధించి ఫిర్యాదు చేయడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. 1100 అనేది టోల్ ఫ్రీ నెంబర్. ఇదండి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. ఇవి చట్టాలకు సంబంధించి